రాజకీయాలకు అతీతంగా అందరి సలహాలు సూచనల మేరకు వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శృంగేరి పీఠాధిపతి శ్రీ విధిశేఖర భారతీ తీర్థస్వామి సలహాలు సూచనలు పాటిస్తున్నామని అన్నారు. భక్తుల సూచనలు తీసుకుంటామని కూడా అన్నారు మంత్రి పొన్నం. ఆలయ అభివృద్ధిలో ఎవరైనా సరే తమ అమూల్యమైన సలహాలు ఇచ్చుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ చేశారని అన్నారు. విప్ ఈ ప్రాంతానికి అందరూ కూడా ఒక మార్గదర్శకం అవుతుందని అర్థం చేసుకోవడం ఎక్కువ. ఈ అభివృద్ధికి మీ ఆశీర్వచనం అవసరం. ఆ సంకల్పం ఉన్న ఆశీర్వచనం లేదు, దైవానుగ్రహం లేదు, ముందుకు జరిగాయి. కాబట్టి ఈ యొక్క భక్తుల యొక్క సంకల్పం మేరకు వేములవాడ ఇంకా ప్రజల సౌకర్యం, భక్తుల సౌకర్యం, దేవుడి యొక్క పూజ కైంకర్యాలు ఇంకా ఘనంగా నిర్వహించాలని ఆలోచన జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీ ఆశీర్వచనం కోరుతూ అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందు పోతామని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన ఆలోచన తీసుకొని పోతుంది. ఇక ఎక్కడ కూడా రాజకీయాలు తాగిపోకూడదని చెప్పి ఒక ఆలోచన పెద్ద మనం చేసుకొని ఒక మెట్టు కాదు అవసరం రాజధాని ఆలయాన్ని కోసం 10 మెట్లైనా దిగి వచ్చి దిగజారినైనా రాజధాని ఆలయాన్ని కోసం కట్టుకోవడం చెప్పని మీరందరూ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటున్నాం. చక్కటి దేవాలయం నిర్మించుకొని ఇంకా భక్తుల సంఖ్యను రెట్టింపు డబుల్ రెట్టింపులో తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలకు, ఈ రాష్ట్రానికి, దేశానికి రాజనాశించుడు దక్షిణ కాశీ వెలిసినటువంటి స్వామివారి క్షేత్రానికి వచ్చే సంఖ్య పెంపొందించే ఈ కార్యక్రమం ఉంటే తప్ప